ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం కూడా దేవాది దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. పదండి వాక్యంలోనికి వెళ్దాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఒక గొప్ప వాగ్దానము మన జీవితాన్ని ధన్యకరం చేస్తుంది. ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, దేవుణ్ణి మనం సంతోషపరుస్తే, దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే మనము ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. పాతకాలంలో ఒక రాజు ఉండేవారు. ఆ రాజు చాలా మంచి రాజు. ఆ రాజుని మెప్పించడానికి ఆ రాజ్యం అంతట్లో ఉన్న వారందరూ కూడా అనేకమైన గిఫ్ట్స్ తీసుకొని వచ్చేవారు. ఆ రాజుకున్న మంచి అలవాటు ఏంటంటే, ఎవరైతే ఆయనకు బహుమానం తీసుకొస్తారో వారిని ఒట్టి చేతులతో పంపించకుండా వారికి తిరిగి ఏదో బహుమానం ఇచ్చి పంపించేవాడు అనమాట. సో రాజుకున్న మంచి తలంపుని బట్టి చాలామంది మరి ఆయన దగ్గరికి వచ్చి గిఫ్ట్స్ ఇచ్చేవారంట. అయితే పేదవారు కూడా వచ్చేవారు. పేదవారు వారికున్న స్తోమత తగ్గట్టుగా రాజుకి గిఫ్ట్ ఇచ్చేవారంట. ఆ రాజు ఆ బహుమానాన్ని స్వీకరించుకొని ఆయనకున్న గొప్ప వాటిలో ఆయనకున్న సామర్థ్యం చొప్పున ఆ రాజు చక్కని బహుమానాలు తిరిగి ఆ పేదవారైన వారికి ఇచ్చేవారు. చూడండి, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏదైతే ఇవ్వగలిగారో అది తీసుకొని వచ్చారు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రము రాజు యొక్క శ్రేష్టమైన గిఫ్ట్స్ని తీసుకొని వెళ్ళారు. చూడండి, మన దేవుడు కూడా అంతే అండి. రాజుల రాజు. నీవు ఆయనకి ఇష్టమైనది నువ్వు చేసినట్లయితే ఆయన నీకు ఇష్టమైనది ఇవ్వడం మాత్రమే కాదు, ఆయనకున్న మహిదైశ్వర్యం నుండి దేవాది దేవుడు అనేకమైన మేలు చేస్తూ అనేకమైన ఈవులు ఇస్తూ నిన్ను సంతృప్తి పరుస్తూ ఉంటాడు. నీవు నీ ఇంట్లో సంతోషంగా ధన్యకరంగా జీవించవచ్చు. ఆయనకి ఇష్టమైనది ఏంటో తెలుసుకోండి. ఆయనకి ఇష్టమైనవి మనం చేద్దాము. ఆయనకి ఇష్టమైన అర్పణ ఏంటో మనం ఇద్దాము. ఖచ్చితంగా దేవుడు తన మహిదైశ్వర్యం నుండి, తన పెద్ద హస్తాలు, తన గొప్ప హస్తాల నుండి దేవుడు నీకు కావలసినవన్నీ ఇవ్వడం మాత్రమే కాదు, నేను మేలుతో ఆయన తృప్తిపరుస్తాడు. ఈ మాటలు వింటున్న మీరు నాతో కలిసి ఉదయకాలము ప్రార్థన చేయండి. గాడ్ విల్ స్టార్ట్ టు డూ న్యూ థింగ్స్ అండ్ న్యూ గిఫ్ట్స్ ఇన్ యువర్ లైఫ్. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడేవు నాయనా. అయ్యా ప్రభా, మాకు ఏదైతే ఇష్టమో అది నీవు మాత్రం ఇవ్వగలిగిన సమర్థుడవు నాయనా. మాకు తృప్తిని అనుగ్రహించే దేవుడవు నీవే నాయనా ప్రభా. అయ్యా, ఈరోజు ప్రభా తండ్రి, నీకు ఇష్టమైన కార్యాలు, నీకు ఇష్టమైన తలంపులు మేము కలుగుంటకు నేర్పించండి. నీకు ఇష్టమైన మాటలు మా నోటి నుండి వచ్చేటకు సహాయం చేయండి. నీకు ఇష్టమైన జీవితం మాకు దయచేయండి నాయనా. అయ్యా తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని మరొకసారి నువ్వు అయ్యా హెచ్చించండి. మరొకసారి వారిని నువ్వు ఏర్పాటు చేసుకొని నీ యొక్క హస్తాల కింద వారిని ఉంచండి. నీకు ఇష్టలుగా నువ్వు వారిని ఉంచండి నాయన ప్రభా. అయ్యా, నీ యొక్క ముద్దు బిడ్డలుగా ప్రభా నీ బిడ్డల్ని ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. అలాగే ఎవరు ఏ శ్రమతో ఉండి బాధతో ఏడుస్తూ ఈ యొక్క ప్రార్థన వింటున్నారో వారి బాధలన్నిటినీ కొట్టివేసి వారికి సంతోషం, సమాధానం, సమృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. రాజుల రాజు, ప్రభుల ప్రభు అయిన మన దేవుని నీవు సంతోషపెడితే కొంత మేలు కాదు, అంత మేలుకరంగా దేవుడు మారుస్తూ ఉంటాడు. ఆయన సంతోషపెడదాము, ఆయన ఆజ్ఞలు గైకొందాము. రేపటి దినమందు దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆయన ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా రాసుకోండి, వినండి, అవలంబించండి. మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్ ద కమింగ్ డేస్ ఇన్ దిస్ మంత్. గాడ్ బ్లెస్ యూ.